ఒక పెద్ద దైవజనుడు పరలోకం గురించి ఏం వివరించాడు. ఆఖరికి అన్నాడు, ఓరి బాబోయ్, నేను చెప్పిందంతా కొంతే, మీరు దీనికి ఇంకా 1000 రెట్లు 1,00,000 రెట్లు ఎక్కువగా ఊహించుకోవచ్చు అన్నాడు. అందరు చాలా హ్యాపీ, అందరు ముఖాలు వెలిగిపోతున్నాయి. అయితే నరకం కూడా అలాగే ఊహించుకోవచ్చు అన్నాడు. హలో, నరకం కూడా మనం మామూలుగా చెప్పేస్తాం, ఏదో కొంత అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు పటపట కొరుకుచుందురు, నరకమనునది నిరతముండునయో. అక్కడికి వెళ్ళొద్దయ్యో బాబోయ్ అని చెప్తాము. కానీ మీరు స్వర్గాన్ని ఎలాగైతే 1000 రెట్లు ఎక్కువగా ఊహించుకుంటారో, నరకాన్ని కూడా అలాగే ఊహించుకోమన్నాడు. మళ్ళీ అందరు ముఖాలు మాడిపోయినాయి. ఇప్పుడు ఓ బాబు, ఏదో ఇంత కొంత అనుకున్నాం కానీ మరీ భయపెట్టేస్తున్నారు ఈ పాస్టర్ గారని. పరిశుద్ధ లేఖనాల్లో చాలా చోట్ల వ్రాయబడినటువంటి మాటలు కొంతవరకు మనకు అర్థం కావడానికి మాత్రమే. పరలోకం గురించి వర్ణించిన విధానం ఏదైతే ఉందో అది చాలా కొంతవరకు ఈ మానవ బుర్రలకి అర్థమయ్యేంత వరకే. చాలాసార్లు మనం మాట్లాడేసి ఇంక మీకు అర్థం కాదులే, కాలగమనాన్న మీకు అర్థమవుతుంది అని అంటాం. ఏదైనా కానీ మనకు అర్థం కావడానికి కొన్ని మనకు అర్థమయ్యే మాటల్లో ప్రభు వ్రాసి ఉంచాడు, కొన్ని యొక్క శ్రేష్టమైనటువంటి